ఇది తిప్పడానికి వచ్చాను. ఇది అన్నీ తిప్పుతున్నాను. నిన్న నుంచి బాగా చేస్తున్నాను దేవుని కృపను బట్టి. దేవుని కృపను బట్టి దేవుడు సిద్ధపరచాలి. మీరు స్పందిస్తే త్వరగా మీ కష్టార్థం దేవుడు ప్రతిఫలం పరలోకంలో ఇస్తాడు. పరలోకంలో దేవుని కృపను బట్టి. తేనెటీగలు ఉన్నాయి సరే, తేనెటీగలు మట్టగట్టని కొబ్బరి మట్టగా పట్టిన ఇది సంధించాలి. మీరు సంధిస్తే ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ మట్టి కొట్టుకుపోకుండా వేసాము, అవి బతికేని. ఇప్పుడు మళ్ళీ అన్నీ తీసేయాలి, అన్నీ శుభ్రంగా నరికేయాలి. నరికేస్తే కుతుకులోకి నూట 2 గజాలు దేవుడు ఇచ్చిన హౌస్ అది, మైందమైన స్థలం. ఇప్పుడు రబ్బలు ఎత్తే ఇవన్నీ బతికేసినాయి, ములుగు చెట్లు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కొట్టేయాలి, ఖాళీ చేసేయాలి. అన్నీ ఖాళీ చేసేద్దాం. దేవుడు పనికి ఏదో అడ్డు లేకుండా చేసేయాలి. అందించండి దేవుని కృపను బట్టి. గల్తీల్లో ఒక మాట చెప్పాడు ఆయన, మనుషుడు ఏమి ఇత్తనో ఆ పంటకు పోయినని. మనం ఇత్తే ఇత్తనాలు పరలోక ఆత్మ సంబంధమైన ఇత్తనాలకు మన కష్టార్థం మన ధనం ఉపయోగింపబడాలని అది మీకు ఆలోచన దేవుడే కలగజేయాలి. మీరు స్పందిస్తే ఇక్కడ త్వరగా నిర్మింపబడుతుంది. దేవుడు పనికి మనం ఎంత ఇస్తామో 100 రెట్లు ఆయన పొందుకుంటారు అని ఆయన చెప్పాడు. మనం అనుకుంటాం ధనవంతులకి ఇస్తే పేరు ఉంటుంది కదా అనుకుంటాం, కానీ దేవుడికి దగ్గర పేరు ఉండాలంటే దీనిలో అయిన సేవకులకే సువార్థికులకును మనం సాకర్లుగా ఉండాలి. సంధించండి. ఎన్నో వీడియోలు, ఎన్నో రకాలుగా అన్ని జనులు వీడియోలు. ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నారు, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి ఏదోలా సాయపడుతున్నారు వాళ్ళు. మన క్రైస్తవులకు ఎందుకు మన దేవుడి పనికి ఉపయోగపడకూడదు? ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి. పోలీసులు రోడ్డు పక్కన జోలు కుట్టేవాడికి షాపు సెట్ చేసి వేయించారు, చిన్న టెంట్ కింద. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం దేవుడి పనికి అన్నప్పటికీ ధనవంతులకి మనం ఉపయోగపడాలని ఆలోచన కాదు. ఆయన చెప్తున్నాడు, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారా, దప్పుకుంటే నాకు దాహం ఇచ్చారా, పరదేశం ఉంటే నాకు చేర్చుకుంటారా, దిగంబరి అయ్యాయి బట్టలు లేక రోగి ఉంటే నన్ను పరామర్శించి బట్టలు ఇచ్చేతారని మనకి అప్పుడు గుర్తుకు రావాలి. ఇలాంటి వారికి పెడితేనే అలుపులైన వారికి నాకు చేసినట్టు అని ఆయన చెప్పాడు.
అలుపులు అన్న మాటకి మనం గుర్తు చేసుకోవాలి. 25 మత్తయి సువార్త అధ్యాయం ఆ మొదటి వచనం కానించి చదివితే 31 కానించి అవన్నీ 31 వరకు మనకి తెలుస్తుంది ఏంటి అన్నది, దేవుడు పని, దేవుడు పిలుపు అన్నది. ధనవంతులు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపలేరు అన్నాడు. అంటే ధనవంతులకు మనం ధనం అవ్వకూడదు. పాస్టర్లే కదండి వాళ్ళని అనుకోవచ్చు. పాస్టర్లు అయినా వాళ్ళని ఇంకా ధనవంతులు చేయకూడదు మనం. మీకు తణుకెళ్ళే రోడ్డు చూపిస్తాను. బస్సు అది అలా తణుకెళ్తుంది. ఆ మోటార్ సైకిల్ అతను చూసారా? అలాగే సెంటర్ ఇది. క్రీస్తు ఆశ్రమంకు అనేక మందికి ఉపయోగపడాలి ఈ ఆశ్రయం. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ చేస్తాను వీడియో.